సో చూశారు కదా రైతు. సో తను యాక్చువల్గా పంట పాడైన దశ నుంచి కూడా ఇప్పుడు ఆప్సా వాడిన తర్వాత తనకి చాలా మంచి పర్లేదు పంట. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను రైతు మాత్రం, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎక్కడైనా ఎత్తండి చెట్టు. ఓకే, సో మీరు అబ్జర్వేషన్ చేయండి. తను పంట పాడైంది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మన ఆప్సా వాడిన. నాణ్యతమైన కాయ అండి, ఎస్పెషల్లీ చాలా చాలా అద్భుతమైన నాణ్యతమైన కాయ. మీరు అబ్జర్వేషన్ చేయండి, ఎక్కడైనా చూడండి, ఏ చెట్టుకైనా చూడండి, తిరిగేసి చూడండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అనమాట. సో తిరగండి సార్, మీరు అక్కడ చెట్టు తిరగండి, ఎక్కడ మీకు ఎక్కడ అనిపిస్తే చెట్టు తిరగండి. ఓకే, వేరే దగ్గర రండి, అలా రండి, వేరే దగ్గర ఓపెన్ చేయండి, ఏదైనా ఒక చెట్టు తిరగండి, తిరగండి, చూడండి సార్. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. అంటే మీరు ఎక్కడైనా ఏ చెట్టు అయినా తిరగేయండి. నాణ్యత చూశారు కదా, కాయ ఎంత నాణ్యతమైన కాయ వస్తుందో, చాలా మంచి నాణ్యతమైన కాయ. అంటే ఆప్సా ప్రతి ఒక్కరు వాడచ్చు. అవును, ప్రతి ఒక్కరు వాడవచ్చు సార్, ప్రతి ఒక్కరు వాడచ్చు. మనం దీన్ని నాటి నుంచి మనకు తెలియలేదు కానీ సార్, మొత్తం వాడవచ్చు అండి. ఒక్క నిమిషం అలాగ ఉండాలండి. చూడండి, మీరు ఏ చెట్టు అయినా తిరగేయండి. ఓకే, ఎక్సలెంట్ అనమాట, ఎక్సలెంట్, రైట్. సో ప్రతి ఒక్కరు ఇది వాడచ్చు, ప్రతి ఒక్కరు వాడచ్చు అండి. మనం చెప్పి ఇప్పుడు నమ్మలేదు కానీ ఇప్పుడు జనం వల్ల ఇప్పుడు ఇంకా అంటున్నారు. ఓకే, ఇప్పుడు అంటారు అడిపోదాం పండి సెంటర్లో పోతే ఇంకా బాగా మార్పు ఉందా సెంటర్లోనా? ఓకే, ఇదండి నుంచి 2 మాటలు వరకు వేసిందండి. ఓకే, 2 మాటలు వరకు అయితే మందు కొంచెం డబ్బు ఎమ్మటి తిప్పుకుంది, మళ్ళీ మన నెల దొక్కుని మళ్ళీ కానీ మందు పెట్టుకుని నీళ్ళు కొట్టుకుని 10 మంది కొడితే ఇదో వచ్చేస్తుంది. ఓకే, ఇంక వాన ఎల్లకాలం కొడుతుందండి. వానకు పోయేదానికి మనం మందు ఏం చేస్తుందండి? అంతే కదండి, ఏం చేయలేదు. సార్ ఇచ్చిండని మనం అనకూడదు, తప్పు మంది అయితే సారు. కరెక్ట్. ఓకే, వాన దేవుడు అన్యాయం చేసేదానికి మనం ఏం చేద్దామండి? అవునండి, అవును చెప్పు. అవును. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎరువులు వాడారా? ఎరువులో పోసిందండి, 3 అయిపోయింది. ఓకే, ఓకే, ప్రతి మందులో పొట్టిన రోజులు ట్యాంక్ వేసుకునే మందు వేయాల్సిందే. ఓకే, ఇట్లా ఉందండి, కొద్దిగా ఎక్కువైంది, నడుకుంది. ఓకే, ఓకే, ఆ తోట నా తోట చాలా మార్పు ఉందండి. అవును, అవును, మళ్ళీ అబద్ధం తోట మనం తోట 2 లక్షలు అయ్యింది, 4 లక్షలు కొద్దిగా రూపాయలు ఇంకా బాగా దెబ్బతింది. ఇది మనకు ఇదిగో తోట. ఓకే, మళ్ళీ అమ్మట తిప్పుకుందా మందు పోయింది. ఓకే, 1/2 లీటర్ పోయి మన నాయసరావు 1/2 లీటర్ ఏ నుంచి ఇటే పోసిన. ఓకే, ఇటు పోయిలే మన మళ్ళీ వరకే లేదు కదా. ఇదిగోండి ఈ ఎగురంతా మళ్ళీ ముట్ట రాకుండా వస్తే 20 రోజులు మళ్ళీ పండుగ వెళ్ళి చెట్టు మళ్ళీ నల్లంగా వస్తుందండి. ఓకే, ఓకే, మంచిదండి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో వర్క్ వేసింది సార్, కొన్ని తోటలు ఎండిపోయి చెట్టు. ఓకే, మన ఎండలో మనం ఎండలేదు, మన ఎండలో అంటే ఒక పని చేసినప్పుడు ఒకసారి పని చేసినప్పుడు పని అయినాక కాలేదండి మనకి ఆ దోషం మనకు కొట్టి. కరెక్ట్, 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 అవును, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదండి ఇది వచ్చేది ఆగింది మన దానికి. అవును, ఇది ఈ సమస్య ఆగిపోయింది ఇప్పుడు, ఈ సమస్య ఆగిపోయింది. ఓకే, 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 ఎక్సలెంట్ అండి, సూపర్ అండి, సూపర్. సో ఆప్సా వాడిన తర్వాత రైతు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, తను ఫస్ట్ నుంచి వాడుతున్నారు, చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఓకే, అల్లుకుపోయింది. ఓకే, చూడండి, మీరు ఏదైనా చూడండి. ఓకే, చూడండి ఎలా ఉంది కాపు, ఎక్సలెంట్ కాపు అనమాట, నిండుగా ఉంది, బాగా దిగింది, నాణ్యతమైన కాపు, ఎస్పెషలీ మంచి నాణ్యతమైన కాపు వచ్చింది. ఓకే, సూపర్ అండి, సూపర్, సూపర్. ఓకే, చూశారు కదా మన రైతు. ఇప్పుడు మీరు ఇవేనా వాడతారు? ఇవేనా? ఇవేనండి, నేను ఇప్పుడు వాడింది మొత్తం తెచ్చింది. ఓకే, ఓకే, చూపించండి ఏముంది అది, పురుగు మందులు.
ఓకే ఓకే ముడత కోసం తీసుకొచ్చారా? ముడత కోసం అండి. ఓకే ఓకే ముడత కోసం. ముడత కోసం ఇక్కడ మీరు ఇవన్నీ వాడుతున్నవి అవేనా ఈ పురుగు మందులు? ఎక్కువ ఇవి 319 ఓకే ఇవి ఓకే ఓకే ప్రకాశం ప్యాకెట్లు అని ఓకే. మీ ఆప్సా కూడా బాటిల్ ఆల్రెడీ వాడినట్లు ఉన్నారు మీరు? వాడినండి ఇవన్నీ. ఓకే ఓకే అవన్నీ ఆప్సా బాటిల్సే. ఓకే ఇంకోటి ఉందా ఆప్సా బాటిల్ ఇంకెక్కడైనా ఉందా? ఇంక లేదండి ఇంటికాడ ఒకటి ఉంది. ఓకే 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 ఇది ఆప్సా బాటిల్, ఇది రెగ్యులర్ వాడుతున్నారా మీరు కదా? ఓకే ఓకే సరే. ఇంకెక్కడ ఉందా ఆప్సా బాటిల్ కోసింది అయిపోయిన బాటిల్ ఇక్కడ? లేదండి. లేదా? ఓకే పట్టుకెళ్ళిపోయింది ఆవిడ. ఓకే సరేలేండి. యా ఓకే. సో మీరు అక్కడ ఉన్నారు. సో ఇంతకుముందు మీరు స్ప్రేయింగ్లో వాడారు అలా దగ్గర ఇంతకుముందు స్ప్రేయింగ్లో ప్రతిసారి స్ప్రేయింగ్లో ప్రతిసారి వాడినండి మొక్కలు కాంచి 3 మాటలు చాలా పోయి మాట 3 మాట కంటే ఎక్కువ అన్నారు. 3 మాట పోసాలి మన వెనక్కి కొరకేసింది కానీ ఇంకా రేటుగా. ఓకే మళ్ళీ వెనక్కి 3 సార్లు మందులు కలిపి పొటాషియం కలిపి చాలా ఎమ్మటి అంటే ఎరువులో వేసిన తర్వాత మళ్ళీ గ్రోత్ వచ్చిందా? పంట గ్రోత్ వచ్చింది అంతా మళ్ళీ మామూలుగా వచ్చింది. నార్మల్గా అయింది. నార్మల్గా అయింది. కొన్ని చోట్ల మన కొరకేసాక కొన్ని తిప్పుకోలేకపోయింది. మళ్ళీ ఎమ్మటి తిప్పుకుంది మన 2 సార్లు. తొలి దెబ్బని ఎమ్మటి తిప్పుకుని కానీ నిదానం చెట్టు కట్టి కాపుకొచ్చి వాన మనకి మంచిగా చెట్టు వచ్చి కాపు మళ్ళీ వాసన వచ్చింది. ఆ పోత అంతా రాలిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎగిరేస్తుంది. ఇదో కాపు వచ్చేసింది. అది కాపు రాలేదు ఎగురు వస్తున్నట్టు. ఎగురు వస్తుంది. ప్రతి దశలో వాడుతుంటాం మరి. ప్రతి మందులు వాడుతున్నానండి. ఏ మందు కొట్టినా మరి ప్రతి మందులో వాడతాం. ఇవాళ వాడలేదే అంటాను. మీరు ఏ పంట పండిస్తారండి? ఎక్కువ 7 సంవత్సరం ఎక్కువ మొక్కజొన్న 4 ఎకరాలు మొక్కజొన్న వాడుతారా? ఒకసారి నేచురల్ చెప్తావాడిని. ఓకే ఒక్కసారి వాడిని మందులో కలిపి పొగాకు శనిపోవాడిని ఒక్కసారి మన అంత ఎట్టుకు వాడి పొగాకు కూడా ఒక్కసారి ఎరువుతో వాడినారా? స్ప్రేయింగ్ ఎరువుతో వాడినారు. ఎరువుతోటి వర్క్ వేసినప్పుడు కింద వేస్తే మందు పోసి ఏరియాలో కలిపి పోసింది. మిరవ తోటకేనండి నా ప్రాణం అంతా ఈ మందు ఆడింది. నేను ఎక్కువ మిరవ తోటకే నేను ఎక్కువ దీని ప్రాణం అంతా నాకు ఉంది మిరవ తోట మీద. ఈ మందు మొత్తం ఆడింది నేను మిరవ తోటకే. అంటే దేనికి ఏ పైకి వాడలేదండి. మొక్కజొన్నకు ఒక్కసారి ఒక్కసారి మందు మొత్తం ఆడింది మిరవ తోటకి. ఇంత మొక్కలు కాంచి మనకి నాగేశ్వరరావు మనము చిన్న సామాసం మనం ఎప్పుడు తల్లి పిల్లగా ఉంటున్నాం కాబట్టి ఇంటికి కాదని వాడి నుంచి మనకు మార్పు వచ్చింది. ఇది వాడొచ్చు ఏ రైతేనా? మిరప తోటలో వాడొచ్చా? మీకైతే పని చేసింది ఇది? మాకు పని చేసింది. ఇక మనం చెప్పిన కాంచండి ఇంకా అవన్నీ చెప్పుకోకూడదు. మనం నాయకులు నెట్లు పెట్టి కొంతమంది ఎగతాలు చేసినారు. చేసుకున్నాను అనుకుని మనం మెదలుకుని మనం పని మనం చేసుకుంటున్నాం సార్. మళ్ళీ ఉండే రాత్రం చెప్తున్నాం. అది ఒకటి చిన్న ఊరికేసి ఆకంట రాలిపోయింది. ఒక మామిడి వచ్చి ఎందుకు అది అని పొగ మొక్కలు వేసుకున్నాం. ఇది ఒకసారి చూద్దామని మళ్ళీ మన చెట్టు బాగా రైతు వాన సో మనం ప్రకాశం జిల్లాలో ముండ్లమూరు మండలంలో మనం ఉన్నాం మనం ప్రజెంట్. ఓకే సో ఫస్ట్ నుంచి కూడా వాడారు, మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మీకే కాదు మాకు కూడా కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రకాశం జిల్లా, కర్నూలు, కడప, అనంతపురం, ఓకే తర్వాత కృష్ణా, గుంటూరు, ఖమ్మము, కోదాడ, సూర్యాపేట, మహబూబ్ నగర్, కర్ణాటక, ఒక ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కొన్ని వేల లక్షల మంది రైతులు వాళ్ళందరూ కూడా వాళ్ళు మొదటి దశ నుంచి వాడుకుంటే సూపర్ డూపర్ ఉంది పంట. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది కరెక్ట్గా అంటే రైతు కాస్ట్లీ కరెక్ట్గా వాడాలండి. ఏముంది దాంట్లో అనుకోకూడదు. ప్రతి మందు మన ట్యాంక్ ఎత్తుకుంటే ఆ మందు వాడాల్సిందేనండి. ఇవాళ వద్దు దీంట్లో ఏముంది అనుకోకూడదు. ప్రతి మందులో వాడాల్సింది 10 మందులు. ఓకే 3 మటుకు బలం మందులు వేస్తే దాని ప్రభావం చూపిస్తున్నాం. మాకు వాన దెబ్బతింది కానీ ఈ మొత్తం వచ్చింది కదండి. అంతకుముందు అంత పార్టీ మొత్తం లేదండి. ఓకే సూపర్గా ఉండేది. ఎప్పుడు చూసి నలుపుగానే ఉంది. మనం బలం కట్టలో పెట్టింది 13. ఓకే ఈ ఎకరానికి పెట్టింది 13. నేను అన్ని బొక్కు మీద రాసుకుంటాను. అంటే బయట ఎక్కువ మంది చాలా మంది ఎక్కువ పెట్టారు. ఇంకా ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా ఆ పాప మనకు తెలియదండి. మీరు మాత్రం నేను పెట్టింది 13 మన ఖరీదుగాల మందులోనే మనది ఆ కేసు ఒక్కటే నేను ఖరీదుగాలది కొట్టింది. ఈ మొత్తం పని చేస్తుంది అంటే మందులు కొట్టేవాళ్ళు ఆ ఒక్కటి మనం ఖరీదుగాల మందు కొట్టినాం కానీ అంతకుముందు మొత్తం తక్కువ మందులు కొట్టుకుంటూ వచ్చినాం. తక్కువ రేటు రోడ్డుని పాత మళ్ళీ ఎక్కడికి వేసిన ప్లాట్ బాగానే ఉంది చెప్పినారు. వాని దెబ్బకండి ఈ మొత్తం వచ్చిందండి. నీ సలహా తీసుకొని ఈ మొత్తం మందు కొట్టుకుందామని నేను అడిగినాను. అంతగా సాగని చెప్పిన అదే ఇదిగో కాపు తోచిపెట్టుకు వచ్చిందండి. పళ్ళు ఉంది కదా ఆ నుంచి ఈ మొత్తం బాగానే కాసింది.
బాగా కాసింది. మన నా వానగాని రాపుకండి ఈ నల్లి ముట్టుకొని రాదండి. పురుగు లేదు మన పురుగు లేదు, ఏం లేదు. అది ఇది మొత్తం మన వాన దెబ్బకు మన తోటకి వచ్చిందండి. ఇంతకు ముందు ఏది లేదండి. సో ప్రతి రైతు ఇది వాడచ్చు. ప్రతి రైతు అది వాడచ్చు. సో ఆ ప్రతి రైతు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ పెట్టుబడులు తగ్గించుకొని మీ దిగుబడి పెరగాలంటే ప్రతి ఒక్కరు ఆప్షన్ వాడుకోండి దయచేసి. సో ఎంతోమంది రైతులు కష్టపడతారు, రాత్రానికి పగలనక కష్టపడతారు, కాస్ట్లీ మందులు తెస్తారు. కానీ మీరు తెచ్చిన మందులు పంట మీద 100% ఇది వాడుకుంటే సూపర్ పని చేస్తుంది. చిన్న కానీ వాడాలండి, మొక్క తెచ్చిన కానీ వాడాల్సిందండి. అప్పుడు దీని ప్రభావం మనకు తీసుకొస్తుంది. ఈ నడి మధ్య తెచ్చిన దొరికిన కొట్టి మాకు ఏదంటే అది ఫెయిల్ అయిపోతుంది. ఇది మొక్క భూమిలో మనం మిరప మొక్క వేసిన కాంచి దమ్ములో చల్లుకొని 3 మాటలు దమ్ములు వేసుకొని చాలా పై మందు కొట్టుకుంటే దీని ప్రభావం దీని పవర్ చూపిస్తుంది. నాకు భూమి మందులు వేసుకోవాలి, పై మందులు మందులు వేసుకోవాలి. తోట అయిపోయిందా మనం పై మందులు పెట్టి వేసుకోవాలి. మాకు అర్థమైంది. వెరీ గుడ్. సో మరి ఇది రెగ్యులర్ నువ్వు వాడుతావా? మరి వాడతానండి. తోట అయిపోయిందాక ఇది వాడి ఇదే వాడతావు. ఇదే వాడి. మిరపకు వాడడం కాదు, నువ్వు దీని ఫ్యాన్ నాకు అంత దీని మీదేనండి. నువ్వు చేయవలసిన పని అంటే మిరపకు వాడడమే కాదు, దీంతో పాటు నువ్వు పొగాకు కూడా వాడాలి. పొగతోటకు ఒకసారి పెట్టిన మొక్కలు మెద్దానికి వచ్చిందండి, బాగానే వచ్చింది. ఓకే. సో బలం మందులో పోసింది, పై మందులు కొట్ల బలం మందులు ఏరియాలో బస్తాలో కలిపి పోసింది. మొత్తం అది కుందాలోకేసి మొత్తం మెద్దానం వచ్చిందండి. అంతకుముందు ఎర్రంగు వాన కొట్టుకు పెట్టి ఎర్రంగు చూడదు కాదు. రోజు మొక్కలు బాగానే వస్తుందండి. ఓకే. పొగాకు కూడా బాగుంది. పొగాకు కూడా రెగ్యులర్ వాడండి, స్ప్రేయింగ్ లో వాడండి, అడుగు పిండిలో కూడా వాడండి. మేము వచ్చే సంవత్సరం ఊరుకొని వాడాలని ఉన్నామండి. వాడండి ప్రతి దానికి. ఒక్కదానికి ఒక్కసారి నాచురావు చెప్పిండు, 4 ఎకరాలకు ఒకసారి మందులో కలిపి పెట్టినా అది అవుతుంది. మన దానికి పురుగు లేదు. మొక్కజొన్న కూడా వాడారా మీరు? మొత్తం ఎన్ని లీటర్లు తీసుకున్నారు మీరు? 6 లీటర్లు. 5 అయిపోయింది. ఇది ఉందండి. ఓకే ఓకే, 5 లీటర్లు అయిపోయినాయి. 5 అయిపోయింది. ఆయన ఆల్రెడీ బాటిల్ కూడా కట్ చేసి దాంతో కూడా వాడిస్తున్నారు పూర్తిగా. ఓకే. సో ఫైనల్ బాటిల్ ఇది ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారు, క్యాన్ తీసుకోండి. క్యాన్ తీసుకుంటే మీకు తక్కువ రేటు పడుతుంది. ప్రతి దశలో వాడండి. ప్రతి దశలో ఆడుతానండి. ఇంకొచ్చే సంవత్సరం ప్రతి దానికి ప్రతి పైరుకి వాడతానండి. ఒకటి మనకు పని చేయదు, ప్రతి దానికి మేము వాడతాం. అది 5 రేట్లు తీసుకుంటాం, 10 రేట్లు తీసుకుంటాం, మొత్తం తీసుకొని. నేను కూడా రైతు బిడ్డను కాబట్టి చెప్తాను, మీ పెట్టుబడి తగ్గించి మంచి దిగుబడి రావాలంటే ప్రతి దాంట్లో వాడండి. సింపుల్ మ్యాటర్. కష్టపడుతున్న ఎరువులు పూర్తి స్థాయి మొక్కలు. నాగేశ్వరరావు మళ్ళీ ఇంకొకటి మనకు సలహా చేసిండు. సరుపు గొట్లు మురిగిపోయేది ఒకటి ఇచ్చిండు, 200 గ్రాములు ఇచ్చిండు. అదే మనకు మార్పు వచ్చేసిందండి. ఇచ్చిన రైతుని మనం మర్చిపోకూడదు. అవును. ఇలా ఏమి ఇచ్చిన రైతు అని మనం ఎగతాళి చేయకూడదు. అది మన కాలు చుట్టే ఉంటుంది. అవును. ఇది ఒక్కటి వాడు అన్నాయండో గొడ్లు మన గొడ్లు సూపర్గా ఉండి. ఇంతకుముందు మేము సరుపు తెచ్చేది, గొడ్ల డబ్బులు తెచ్చేది. ఒక రైతు మనకి ఇచ్చినప్పుడు ఆ రైతు ఇచ్చిపోయింది ఏమిందని అసలు పోయినాక మనం ఒక 20 మాట 60 మాట చెప్పకూడదు. ఈ మందు మట్టి మొదటి కంచి వాడితే మంచిదని ప్రతి పైరుకి వాడొచ్చండి. నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఊరికి 2 ఉంటే చాలు, ఆటోమేటిక్గా పంట. ఏమి లేదండి, వచ్చే సంవత్సరం అందరూ వాడతారండి. సో నా ఉద్దేశం, తెలివితేటలు ఉన్నాడు డబ్బులు అక్కడ పెడతాడు, ఎక్కడ పెడతారో తెలుసు. తెలివి అక్కర్లేదు, కొద్దిగా కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇది వచ్చే సంవత్సరం అందరూ వాడతారండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి నేను ఆ డబ్బు